నమస్తే నమస్కార్ ఆదాబ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఈ వారం. ఈ వారం ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చేసింది. మరి శ్రావణ శుక్రవారం కదా, శుక్రవారం అనగానే లక్ష్మీ పూజలు అవి ఉంటాయి. పూజలన్నీ అయిపోయా, ఈ పాటకి అయిపోయా ఉంటుంది, లంచ్ టైం కదా. వాళ్ళు మీ అందరికీ తెలుసు, శ్రావణ శుక్రవారం అనగానే స్పెషల్ గా ఈ రోజు మన సెట్ లోకి వచ్చేస్తారు ఒక బ్యూటిఫుల్ మహిళ అన్నమాట. ఆవిడ పేరు స్వర్ణ. లేట్ చేయకుండా ఆవిడని ఇన్వైట్ చేసేద్దాం, రండి ప్లీజ్. హాయ్ నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. చాలా బాగున్నారు. అండ్ డిజైనర్ సారీ కదా, చాలా వెయిట్ ఉంటుంది, మేబీ మీకంటే ఎక్కువ వెయిట్ ఉందేమో. ఓకే స్వర్ణ గారు, ముందుగా మీకు హ్యాపీ శ్రావణ శుక్రవారం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓయో, నేను ఇంగ్లీష్ లో చెప్తే ఆవిడ, నేను ఇప్పుడు శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అని చెప్పాలా? ధన్యవాదాలు నేను చెప్పేస్తున్నాను. అంతేనా? అదొకటే చెప్తారు మీరు? తెలుగులో ఇంకా చెప్పండి, చెప్పగలరా? ఏం చెప్పగలరు? సారీ ఏమంటారు? క్షమించండి. ఓకే, ఇంకేమున్నాయి అసలు? సరే ఆలోచిద్దాం మధ్యలో. వెల్, ముందైతే ఈ రోజు మామూలుగా శ్రావణ మాసంలో ఏమేమి ఉంటాయి అమ్మవారికి ప్రసాదాలుగా చెప్పండి. పులిహార ఫస్ట్ కదా. ఎస్, సో పులిహోర కాబట్టి ఈ రోజు నేను ఎక్కువగా ఇంట్లో కనిపించేది శనగలు. ఎందుకంటే ఈ శ్రావణ శుక్రవారం అంతా శనగలతోనే స్పెషల్స్ చేస్తున్నాము. మరి శనగలతో నేను చేసేస్తున్నాను శనగల పులిహోర. మీకు ఇష్టమా? చాలా కదా. స్టార్ట్ చేద్దాం ఆలస్యం చేయకుండా. ముందు చాలా ఈజీ, అసలు పులిహోర అంటేనే చాలా ఈజీ, కానీ కుదరాలి, చక్కగా కుదిరితేనే బాగుంటుంది. ముందు స్టవ్ ఆన్ చేసేసి మనం పులిహోరకి తగ్గట్టుగా ఒక మూకి పెట్టుకుందాం. దీంట్లో కలుపుకోవచ్చు పులిహోర చక్కగా కదా. మీరు ఏవేవి పులిహోర చేస్తారు? పులిహోరలో బోలెడు రకాలు ఉన్నాయి. నిమ్మకాయ పులిహోర ఉంది, చింతపండు పులిహోర, కరెక్ట్. ఉసిరికాయ పులిహోర. ఉసిరికాయ పులిహోర కూడా చేస్తారా? ఓ, చాలా బాగుంటది. అవునా? ఈసారి చేసి తీసుకుని రండి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. డెఫినెట్లీ. కార్తీక మాసంలో కదా ఉసిరి చెట్టు కింద భోజనం చేసేది, అప్పుడు ఉసిరికాయలు వస్తూ ఉంటాయి. అవును, శ్రావణ మాసంలో కాదు. అవును. సో ఇందులో మనం నెయ్యి వేసుకుందాం, నూనె వేసుకుందాం. నేతితో చేసి చేసి నాకు నెయ్యి అని వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇలా నూనె మరి ఎక్కువ కాకుండా, అలా అని పులిహోరలో తక్కువైనా బాగోదు, నూనె ఎక్కువైనా బాగోదు. ఓకే, ఇంకా చెప్పండి, మీ హాబీస్ ఏంటి? డిజైనింగ్, గోల్డ్ డిజైనింగ్. గోల్డ్ డిజైనింగ్. ఇప్పుడు ఇది మీరేనా జ్యువెలరీ డిజైన్ చేసింది? అవునండి. వావ్, సీరియస్లీ చాలా బాగుంది, వెరీ నైస్. నిజంగానా? నిజంగా చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఏమంటారు ఈ డిజైన్ ని? అన్కట్స్. అన్కట్స్. అన్కట్స్ అంటే ఇవి కదా, సీపల్స్. ఓకే, అన్కట్స్, సీపల్స్, ఇవన్నీ నాకు తెలియదండి. నాకు జ్యువెలరీ మీద కంటే ఎక్కువ డ్రెస్సుల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, అదేంటో తెలియదు. శారీ కూడా నేనే డిజైన్ చేశాను. ఇదా? ఓకే, వెరీ నైస్. ఇదంతా మగ్గమా? మగ్గం వర్క్. నైస్. ఐ ఓన్లీ డిజైన్, దట్స్ ఆల్. ఓహో, వెరీ నైస్, వెరీ నైస్. ఫస్ట్ జీలకర్ర నుంచి స్టార్ట్ చేస్తారా? ఒక స్పూన్ అయితే ఇవ్వండి ఫస్ట్ నాకు. జీలకర్ర బాగుంటుంది కదా. నెక్స్ట్ ఆవాలు. చాలా వరకు ఆవపిండి కూడా వేస్తూ ఉంటారు, కొంచెం ఆవపిండి, కాస్త మెంతిపిండి కూడా పులిహోరలో. అవును. మినప్పప్పు, వేరుశనగలు. వేరుశనగలు మనం లాస్ట్ లో వేద్దాం, నూనెలో వేయించి, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి చింతపండు పులుసు వేసిన తర్వాత. ఓకే, ఈరోజు నేను మీకు తెలిసిన వంటే చేసి పెడుతున్నానా అయితే? అవునండి. కొత్తగా చేసి పెడుతున్నాను. ఎండుమిరపకాయలు వేసుకుందాం. మామూలుగా అయితే చాలా వరకు జస్ట్ ఆ వెనకాల కాడ తీసి వేసేస్తూ ఉంటుంది ఇంట్లో అమ్మ అయితే. ఇంత చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేయరు. ఎంతమంది పిల్లలు మీకు? 3. ఏం చేస్తున్నారు ఇప్పుడు? పెద్దమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్నమ్మాయి 9th, బాబు 3rd క్లాస్. 3 పిల్లలు. ఓకే, సూపర్. ఇప్పుడు ఇంగువ వేసుకుందాం. చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదైతే పులిహోరలో కదా, లేకపోతే అసలు మనం ఊహించలేమేమో పులిహోరని. అంటే నోస్ బాగా పనిచేస్తుంది. ఎస్, ఆ ఫ్లేవర్ పులిహోర అంటే నాకు ఇంగువ పోపు వేస్తేనే అది పులిహోర అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఎందుకో. కరివేపాకు ఇద్దా. అలాగే పచ్చిమిర్చి కూడా. మా అత్తయ్య అయితే ఏం చేసేదంటే, మా అత్త దీంట్లో సాల్ట్ పెట్టేవాళ్ళు అనమాట. ఆవిడ సాల్ట్ పెడితే అది మధ్యలో తింటూ ఉంటే భలే మంచి అనిపించేది.
Tasty. చాలా టేస్టీగా అనిపించేది. ఆ ఓపిక్ గా కూర్చొని సాల్ట్ పెట్టేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ శనగలు ఇవ్వరా. ఇవి ఉడకపెట్టిన శనగలు అన్నమాట. ముందే ఉడికించి పెట్టేసాం అన్నమాట. సో ఇప్పుడు పసుపు ఇవ్వండి. మీరు శనగలతో ఏం చేస్తూ ఉంటారు మిగిలిపోయిన వాటితో? గుగ్గిళ్ళు. గుగ్గిళ్ళు. గుగ్గిళ్ళు అంటే పోపు వేస్తారా పైనుంచి? బాయిల్ చేసి పోపు. వెల్లిపాయలు వేసేసి పచ్చిమిరపకాయలు వేసేసి గుగ్గిళ్ళు. సో శనగలు తినడం కూడా చాలా మంచిదట. మొలకెత్తిన శనగలు తింటూ ఉంటారు, ఐరన్ ఉంటుంది అని చెప్పి. సో ఇప్పుడు ఉప్పు వేద్దాం ఇందులో, ఎందుకంటే ఆ పచ్చిమిరపకాయలకి వాటికి పట్టుకుంటుంది. చింతపండు గుజ్జివ్రా. చింతపండు పులిహోర ఎక్కువ శాతం చేస్తూ ఉంటారు కదా? అవునండి, చాలా వరకు. ఇంకా ఓపిక లేకపోతే, టైం సరిపోకపోతే నిమ్మకాయ పులిహోర ఈజీ కాబట్టి చేసేస్తారు, కానీ చాలా వరకు చింతపండు పులిహోర చేస్తారు. ఓకే, సో ఇదంతా బాగా దగ్గరికి రావాలి. ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారా మా వంటల ప్రోగ్రామ్ ని? చూస్తారు. ఇంట్లో చేస్తారా? తప్పకుండా. ఓకే, అలా ట్రై చేసి ఎప్పుడైనా చెడిపోయిన సందర్భాలు ఉన్నాయా? లేవండి, లేవు. వంట వచ్చిన వాళ్ళు అటు ఇటుగా చేసినా కూడా మళ్ళీ దాన్ని ఏదో ఒకటి కవర్ చేసి రికవరీ చేసేస్తారనమాట. ఇక్కడ నుంచి వచ్చారన్నారు మీరు? కేశరావు నగర్ నుంచి వచ్చారా? ఇది ఆ చివరా, అది ఈ చివరా? అవును, నార్త్ అండ్ సౌత్. మీరు చేసిన వంటల్లో మీ వారికి బాగా నచ్చే వంట ఏదో చెప్పండి. అన్ని ఇష్టమే. అన్ని ఇష్టమే, నిజం చెప్పండి. పాప మా ఆయన టీవీలోంచి అనుకుంటారు, మొన్న నువ్వు ఆ బెండకాయ కూర ఎంత చండాలంగా లేదు. పాపం అంటే అంత కాన్ఫిడెన్స్ అన్నమాట తనకి, ఏది చేసినా టేస్టీగా ఉంటుంది. ఓహో, ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలండి. తప్పుతుందా చెప్పండి? హోటల్లో ఎన్ని రోజులు బిల్లు కడతారు? పైగా ట్యాక్స్లని, వ్యాట్ ట్యాక్స్లని, ఆ ట్యాక్స్లని, అన్ని ట్యాక్స్లు వేస్తున్నారు. ఇంట్లో అయితే కరెక్ట్. ఒక పని చేయండి, నాకు ఇప్పుడు ఆ రైస్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మనకి ఈ థిక్నెస్ సరిపోతుందా? బేషుగ్గా కదా, వేసేద్దాం. మరి ఆలస్యం ఎందుకు? అన్నంని సో చూసుకుంటూ అన్నం కలుపుకోవడమే పులుపుని బట్టి. జనరల్ గా ఏమిటంటే పులిహోరలు చేసేటప్పుడు పల్లీలు కూడా వేసేస్తాం ఆ పోపులోనే. కానీ వన్స్ చింతపండు పులుసు వేసిన తర్వాత ఏమైపోతుంది, మెత్తగా అయిపోతాయి. చాలా మందికి ఇష్టం ఉండదు అది మెత్తగా అయిపోతే తినడం. అందుకని ఏం చేయాలంటే మనం ఇప్పుడు వేరొక మూకిడి మీరు పెట్టండి, ఇటు పల్లీలు వేయించడం వస్తుందిగా మీకు. సో ఇందులో ఇప్పుడు మనం పల్లీలు వేయిద్దాం. కాస్తంత ఆయిల్ వేసి. సో మీరు బాగా, నాకు తెలిసి చాలా వరకు టీవీ షోల్లో మీరు పార్టిసిపేట్ చేశారని విన్నాను. ఫస్ట్ టైం. అవునా? ఫస్ట్ టైం చేస్తున్నారా? అవునండి. అందుకే మీరు ఇలా అటెన్షన్ లో నుంచున్నారు. సీరియస్లీ ఒక 4-5 షోలు చేసిన తర్వాత నేను మిమ్మల్ని కదిపుంటే ఈ పాటికి నా మీద ఒక్క క్లోజ్ కూడా పడకుండా డ్యూరేషన్ మొత్తం మీరే తీసుకునేవాళ్ళు తెలుసా? థ్యాంక్ యూ. మీకు ఇష్టమైన యాంకర్ ఎవరు? సుమా గారు. ఇప్పుడు నా షోలో ఉన్నారు మీరు. సుమక్క పేరు ఎందుకు చెప్తున్నారు? ఫస్ట్ తర్వాత మీదే ప్లేస్ అని. పేరేమిటి? గీత. కరెక్టేనా? నీకు పేరైనా చెప్పారు. వెల్, సో అది ఆయిల్ హీట్ అయిందేమో, కొంచెం పల్లీలు వేయండి. కొంచెమైనా ఎన్ని కావాలో మీరు చూసుకోండి. మీరే తింటారుగా ఇప్పుడు ఈ పులిహోర. మీకు ఆకలి వేస్తుంది కదా? మొత్తంగా కలర్ఫుల్ గా ఉంది కదా? పులిహోర లాగే వచ్చింది, బిర్యానీలా అయితే కాదు. సో అంటే నేను పర్ఫెక్ట్ గా చేసినట్టే అన్నమాట. నాకు ఈ పల్లీలు అంటే భయం, తేలుతూనే ఉంటాయి, అందుకని భయం. సో ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు వేయండి, అలాగే కాస్తంత ఇంగువ కూడా వేయండి. ఇక్కడే ఉందా నా వైపే? అంటే మనం ఆ పులుసులో వేసేసాం కదా, చింతపండు పులుసు వేసేసాం, పప్పులో వేసినా కూడా ఇది ఇంకా కొంచెం కాస్త బాగుంటుంది.
చాలేమో కదా, మరింత చేస్తే మాడిపోతుంది. వావ్, ఇప్పుడు వస్తుంది అసలైన ఇంగువ వాసన. గుమ్ములు సో ఇప్పుడు దీన్ని ఫైనల్ బౌల్లోకి తీసేసుకుందామా? సో ఈజీగా తొందరగా అయిపోయింది కదా. ఈసారి శనగలు ఉంటే మీరు ఎప్పుడైనా చేశారా శనగలతో అసలు ఇలా పులిహోర? శనగలతో చేయలేదు కదా, ఈసారి చెయ్యండి. ఫస్ట్ టైం. అంటే తిన్నాక టేస్ట్ చేసాక చేయండి, మీకు నచ్చితే. ఫస్ట్ మీరు గెస్ట్ కాబట్టి మీ నుంచే స్టార్ట్ చేద్దాం. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. శనగల పులిహోర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం, చింతపండు గుజ్జు, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉప్పు, పల్లీలు, జీలకర్ర, ఉడికించిన శనగలు, నూనె, కరివేపాకు, ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు. శనగల పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి వేడవనివ్వాలి. వేడయ్యాక ఇందులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, శనగలు, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు, ఉడికించిన అన్నం వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడవనివ్వాలి. పల్లీలు వేసి వేగాక దాంట్లో కాస్త కరివేపాకు, ఇంగువ వేసి వేగుతున్న పులిహోరలో వేసి సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, గుమగుమలాడే శనగల పులిహోర రెడీ. మొత్తానికి ఈరోజు పులిహోర నేర్పించాను మీకు. ఇంటికి వెళ్ళాక ట్రై చేయండి, మీ పిల్లలకు తినిపించండి. శనగల పులిహోర. శనగల పులిహోర చూసారా, మీరు యాంకర్ అవ్వాల్సిన వాళ్ళు కానీ హౌస్ వైఫ్ అయ్యారు. పర్లేదు, పర్వాలేదు, నాకు కూడా పోటీ లేదు కాబట్టి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఇలాగే మంచి మంచి వంటలు చేయండి, తినిపించండి. నా వంటల ప్రోగ్రామ్ రోజు చూడండి, రేటింగ్ పెంచండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వారాన్ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో చూసేయచ్చు. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi. ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. మరి ఇలాగే మరిన్ని గుమగుమరాడే రుచులతో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచి. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బాయ్.